ఆకులు చక్కగా పెరిగి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఫోటోసింథసిస్ ద్వారా అది ఎక్కువ తీసుకుంటది. ఆకులు బాగుంటేనే చెట్టు బాగుంటది, పువ్వులు బాగుంటే కాయలు బాగుంటాయి కదా. ఆ ఆకులు అంత హెల్తీగా ఎలా రావాలి, ఏం వేస్తే వస్తాయో నేను మీకు చెప్తాను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు ఫస్ట్. పూలు కొయ్యడం, నాకైతే పూలు కొయ్యడం ఇష్టం కూడా. ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఎక్కువ కాలం అంటే ఐ మీన్ సీజన్ కి 2-3 సార్లు పూలు పూసేంత ఎక్కువ మంచిగా వస్తుంది మల్లె చెట్టు. అండ్ హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. నా పేరు వెంకల్పన. లాస్ట్ వీడియోలో ఈ మొక్కలకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రకాల పూలు చెప్పాను. అండ్ ఈ పూలు కోసి నేను మీకు ఇప్పుడు దీనికి నేను ఏం ఫర్టిలైజర్ ఇచ్చాము, ఎలా మెయింటైన్ చేస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి అనే టిప్స్ నేను మీకు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ కోసేస్తాను అనమాట. పూలు ఫస్ట్ కోసేస్తాను. ఈ మొగ్గ చూడండి ఒక్కొక్కటి ఎంతలా ఉందో. జడ మొగ్గ అంటే జడకి సరిపడా ఇంతలా పూలు, చాలా పూలు వస్తాయి. బంచెస్ బంచెసే. ఇదిగోండి బంచ్. మల్లె మొక్కలు మనకి చాలా మొండి మొక్కలు అన్నమాట. మనం ఎంత నెగ్లెక్ట్ చేసినా కూడా మల్లె మొక్కలు మంచిగానే వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే టైంకి, మన సమ్మర్ వచ్చే టైంకి అవి పూలు పూస్తాయి కదా, ఆ టైంకి మనం ఫర్టిలైజర్స్ కానీ మినరల్స్ కానీ వాటిని మెయింటైన్ చేస్తే మాత్రం ఇట్లా ఫుల్గా పూలు పూసేస్తాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే మల్లె మొక్కలకి సీజన్ రాగానే, చాలా మందికి తెలిసిన టిప్పే ఇది. సీజన్ వస్తుంది, ఇంక ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అనగానే చెట్టుని మొత్తం హార్డ్ గా ప్రూన్ చేసేయాలన్నమాట. మల్లె చెట్టు అంత తొందరగా చచ్చిపోదు. మీరు ఎంత ప్రూన్ చేసినా, అంటే మొక్కలన్నీ కొమ్మలన్నీ కట్ చేసినా కూడా మొక్క చచ్చిపోదు. సమ్మర్ స్టార్టింగ్ లోనే మనం మొక్కలన్నీ ఆకుల్ని కట్ చేసేసుకోవాలి. ఆ టైంలోనే మనం ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ని కూడా వేయాలన్నమాట. ఇంట్లో మనం పడేసే వేస్ట్ ని కంపోస్ట్ చేసి వేసినా మల్లె మొక్కకు సరిపోతుంది. ఆ కంపోస్ట్ వేసేసుకోవాలి. అండ్ మీకు కుదిరితే మాత్రం కంపల్సరీ బోన్ మీల్ అనేది ఇవ్వండి. బోన్ మీల్ ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఎక్కువ కాలం, అంటే ఐ మీన్ సీజన్ కి 2-3 సార్లు పువ్వులు పూసేంత ఎక్కువ మంచిగా వస్తుంది మల్లె చెట్టు. వస్తాను, వస్తూ చెప్తాను మీకు. ఆగండి, నెక్స్ట్ టిప్ ఏంటో చెప్తాను. ఫస్ట్ కొన్ని పూలు కోసేస్తానే. అసలు నెక్స్ట్ టిప్పే మెయిన్ టిప్ అనమాట. చూడండి బొండుపల్లి. ఇవి మా చిన్నప్పటి నుంచి ఎంత బాగా పూస్తాయో ఈ పూలు. ఒక్కొక్కసారి అయితే 500 వరకు వచ్చేస్తాయి. అన్ని పూలు పూస్తాయి. చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చెట్టుకి. యాక్చువల్గా ఈ టైంలో కొయ్యము, నైటే కోసేసి మొగ్గగా ఉన్నప్పుడే పూలు కట్టుకుంటే మనకి మొగ్గ నలగకుండా, పువ్వు నలగకుండా ఉంటది కదా. ఇలా పూలు పూసాక కట్టుకుంటే పాపం నలిగిపోతాయి. మీకు చూపించాలని చెప్పి ఈ టైంలో కోస్తున్నాం అనమాట. టైం 9 అవుతుంది, మార్నింగ్ 9. కానీ నైట్ 9 లోపే కోసేసుకుని మాల కట్టేసుకుంటే పొద్దున్న కల్లా ఎంత చక్కగా, ఎంత మంచి స్మెల్ వస్తాయంటే, ఇంతలా పూలు కదా, ఆ పువ్వు కట్టిన మాల కూడా ఇంతలా వస్తుంది. ఇంకా 2-3 రోజులు అయితే ఫుల్ పూలే పూలు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఇక్కడ చూడు, ఒక్కొక్క బంచ్ కి 1 2 3 4 5 6 7 8 మొగ్గల వరకు ఉన్నాయి ఒక్కొక్క బంచ్ కి. అలాంటి బంచెస్ మొక్క నిండా ఉన్నాయన్నమాట. ఇంకా మొక్క నిండా ఉన్నాయంటే ఇంకా 2 డేస్ తర్వాత ఫుల్ పూలు వచ్చేస్తాయి. మరి నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేయగలుగుతానో లేదో, అమ్మ దగ్గరికి రాగలుగుతానో లేదో. ఈ మొగ్గ చూడండి, ఇంకా 2 డేస్ తర్వాత విచ్చుకుంటుంది ఆ మొగ్గ. అయినా చూడండి ఆ మొగ్గ ఎంత పెద్దగా ఉందో. అసలు ఇంత లావు ఉంటుంది. ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కూడా మన మొక్కకి మొగ్గలు లావుగా వస్తాయి, సన్నగా వస్తాయి అన్నమాట. మొక్క కింద నుంచి పై వరకు మొత్తం
మొత్తం పూలే. ఆ బంచెస్ చూడండి ఒకసారి. నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే, ఎంత ఈజీగా తక్కువ కాస్ట్‌లో మనం ఫర్టిలైజర్స్ ఇంట్లోనే తయారు చేసుకొని, ఇంట్లోనే ఫర్టిలైజర్స్ యూజ్ చేసుకొని, ఇలా మంచి మంచి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇంకా మల్లె మొక్కలనైతే ఇంకా ఈ విపరీతంగా పెంచుకోవచ్చనమాట. ఈ మామూలుగానే మొండె మొక్కలు, కానీ మల్లె మొక్కల్ని ఇంక విపరీతంగా పెంచుకోవచ్చు. చూడండి ఆ మొక్కలు చూడండి అసల ప్రతి సంవత్సరం మాకి హ్యాపీనెస్ మామూలుగా ఉండదనమాట. ఇంక మా మేనకోడలికి మా మమ్మీ పూల జడ వేసేస్తది ఇంకా ఈ మల్లెపూలతోటి. ఇంక నెక్స్ట్ వచ్చే పూలు కోసి మా మేనకోడలికి పూల జడ వేసి నేను మీకు చూపిస్తాను. అసలు ఎన్నెన్ని పూలొస్తాయంటే, చిన్నప్పుడు మా మమ్మీ నన్ను కూడా అలాగే రెడీ చేసేది. సన్నజాజులు ఉండేవి, విరజాజులు ఉండేవి, కనకాంబరాలు, దవనం ఇట్లా రకరకాల పూలుండేవి. ఇంకా ఇప్పుడుకి కూడా ప్రస్తుతానికి కూడా ఈ మల్లె మొక్కలతో పాటు కనకాంబరాలు, దవనం అన్నీ పెంచుతదనమాట. 4 రకాల కనకాంబరాలు, దవనం అన్నీ పాట్స్‌లో ఉంటాయి. నేను మీకిప్పుడు చూపిస్తాను. అంతకన్నా ముందు మల్లె మొక్కలకి కానీ, ఏ మొక్కలకైనా కూడా పాట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే మనకి పూలెక్కువ పూస్తాయి. ప్లస్ కాయలెక్కువ కాస్తాయి. ఇది కూడా ఒక టిప్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీరు మొక్కల్ని పెంచుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు పాట్‌లో పెట్టుకుంటే గానీ, మనకి మంచి రిజల్ట్ వస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ కనకాంబరాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదొక వెరైటీ కనకాంబరం. అక్కడ ఇంకో దగ్గర ఏమో ఎల్లో కనకాంబరం ఉంటుంది. సో చూడండి చెట్టుకి మొత్తం కొమ్మలన్నీ కనకాంబరాలే. ఈ ఎల్లో బంతి చూడండి ఎంత బాగుందో. అమ్మ ఎల్లో బంతి విత్తనంతో వేసింది అని చెప్పాను కదా. లాస్ట్ వీడియోస్ లో, గార్డెనింగ్ వీడియోస్ లో ఉంటాయి చూడండి తప్పకుండా. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి కనకాంబరాలు, మల్లెపూలు ఇవన్నీ కలిపి ఇంత పొడుగు మాల కట్టేస్తుంది మమ్మీ. ప్రస్తుతానికి లేదు, ఊరెళ్ళింది. అండ్ ఇంకా ఎల్లో కనకాంబరాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ మమ్మల్ని చెట్టు. ఇదిగోండి ఎల్లో కనకాంబరాలు, ఆరెంజ్ సారీ ఇవి పైన ఉన్నాయి ఎల్లో కనకాంబరాలు, ఇవేమో ఆరెంజ్. అవి ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది ఇవి నాటు కనకాంబరాలు అంట, మా వదిన చెప్తుంది పక్క నుంచి. ఇవి మామూలుగానేమో హైబ్రిడ్, ఇవేమో నాటు కనకాంబరాలు. పైన ఇంకా ఎల్లో కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి పైన. మా బుజ్జి ప్లేస్ లో ఇట్లా అన్ని చదువుకుంటాం అన్నమాట. ఇంక ఇది పై ఫ్లోర్ అనమాట. పైకొచ్చేసాక కొన్ని పాట్స్‌లో యెల్లో కనకాంబరాలున్నాయి. మిగతా మొక్కలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. మా గార్డెన్ వీడియోస్ ఇంకా నా ఛానల్‌లో ఉన్నాయి. మీకు కావాలిస్తే నా ఛానల్‌కి వెళ్లి చూడండి. చాలా బావుంటాయి. చాలా రకాల వీడియోస్ ఉంటాయి. చాలా హార్వెస్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడుంది చూడండి. ఇదంతా ఒకే మొక్క. మళ్ళీ 4 మొక్కలు కూడా కాదు. అదంతా ఒకే మొక్క. బ్రాంచెస్ కూడా చాలా ఎక్కువొచ్చినాయి. పూలు కూడా ఎక్కువొచ్చేసినాయి. అది చూడండి యెల్లో ఎంత చక్కగా ఉంది చూడ్డానికి. ఇంకా కిందకెళ్ళిపోదాం పదండి. అదిగోండి అరటి మొక్క చూడండి. ఆకులు చక్కగా పెరిగి మొక్క కావాల్సిన పోషకాలన్నీ ఫోటోసింథసిస్ ద్వారా అది ఎక్కువ తీసుకుంటది. ఆకులు బాగుంటేనే చెట్టు బాగుంటది, పువ్వులు బాగుంటే కాయలు బాగుంటాయి కదా. ఆ ఆకులు అంత హెల్తీగా ఎలా రావాలి, ఏం వేస్తే వస్తాయో నేను మీకు చెప్తాను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు ఫస్ట్. పూలు కొయ్యడం, నాకైతే పూలు కొయ్యడం ఇష్టం. ఆల్మోస్ట్ పెట్టుకొని కానీ పూలు ఇలా చెట్టుకి ఉంచి అలా కోసుకోవడం అయితే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పాలి నాకు ఇప్పుడు కమెంట్ లో. ఇలా వెతికి కోస్తుంటే భలే అనిపిస్తుంది నాకైతే. 9 o'clock ఎండ మండిపోతుంది బాబోయ్. ఈ బంచ్ మొత్తం కోసేస్తా. మొక్కుందా ఇందులో, మొక్కలు కోస్తే మమ్మీ కొట్టేస్తుంది.
ఈ జడ మొగ్గ పాకే మొగ్గ అయితే చాలా స్పేస్ తక్కువ ఆక్యుపై చేసుకుంటది. చక్కగా మీకు కింద నేల మీద ప్లేస్ ఉంటే కానీ చక్కగా నేల మీద వేసేసుకోండి. నేల మీద అయితే ఇంకా ఎంత బలంగా వస్తాయంటే పూలు అంత బలంగా వస్తాయి. మీరు అసలు ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా నష్టం లేదు తెలుసా నేల మీద ఉన్న మొక్కలకి. ఇంకా అక్కడ పైన ఉన్నాయి, నేను కోసి మీకు చూపించేస్తాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుని అది ఇచ్చినా కూడా అండ్ హార్డ్ ప్రూనింగ్ చేసినా కూడా మొక్కలు ఆకులు మెయిన్ హెల్దీగా రావాలంటే ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ. సీజన్ స్టార్టింగ్ లోనే మొక్క దగ్గర వేసేస్తే ఇట్లా గడ్డలు గడ్డల్లా ఉంటది అండ్ చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా కూడా ఉంటది. అది మొక్కలకి మల్లె మొక్కలకి మెయిన్ వేసేస్తే ఇందాక చెప్పినట్టు ఆకులు హెల్దీగా వస్తాయి. ఆకులు హెల్దీగా వచ్చినప్పుడు మాత్రం పువ్వులు విరగబూసేస్తాయి అన్నమాట. ఆకులు రాకపోతే పువ్వులు కూడా అంత ఎక్కువ రావు. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఎప్సమ్ సాల్ట్ మామూలుగానే దొరికేస్తుంది, అందరికి తెలిసిన విషయమే కూడా. ఏ మొక్క అయినా హెల్దీగా రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ కొంచెం 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 వేసుకోండి. ఎక్కువ వేసినా కూడా మొక్కలు చచ్చిపోతాయి. ఎప్సమ్ సాల్ట్ వేస్తే బాగుంటది కదా మొక్కలు అని చెప్పేసి ఎక్కువ వేసేస్తే ఒక్క దెబ్బకి చచ్చిపోతుంది. ఏ ఫర్టిలైజర్ కూడా ఎక్కువ వాడద్దు మొక్కలకి. అండ్ ఇంకా పూలన్నీ కోసేసా. కనకాంబరాలు, దవనం, మల్లెపూలు చూడండి ఎన్ని వచ్చాయో కనకాంబరాలు. అవి ఇంకా ఒక్కరోజు పూలే. ఇంక ఈ మల్లెపూలు నెక్స్ట్కి డబల్ త్రిబుల్ అయిపోతాయి. ఇంకా దవనం కూడా ఇంకా ఈ 3 కలిపి మాల కట్టేసుకుంటాను. ఇవ్వండి మల్లెపూలు చూడండి ఎన్ని వచ్చాయో, చాలా వచ్చాయి కదా. ఇంకా నెక్స్ట్ కి రేపటికి ఎల్లుండికి అయితే ఇన్ని పూలు వస్తాయి. మీకు కూడా ఇలా మల్లెపూలు చక్కగా పూయాలి, సీజన్ కి 4-5 సార్లు పూయాలి అంటే చక్కగా నేను చెప్పిన టిప్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు కూడా చక్కగా ఇంత మంచిగా మొక్కల్ని పెంచుకుంటారు, ఇంత మంచిగా మొక్కల్ని మెయింటైన్ చేస్తారు. అండ్ నా పేరు వేణు కల్పన. మరి నా వీడియో నచ్చితే కింద కమెంట్ లో పెట్టండి వీడియో ఎలా ఉందో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.